19వ అధ్యాయం 25 నుండి 27 వరకు. ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేని మరియయు యేసు శిలువ యొక్క నిలిచి ఉండేది. యేసు తన తల్లియు తాను ప్రేమించే శిష్యుడును దగ్గర నిలిచిండుట చూచి ఆమె ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుడు చూచి ఇదిగో ఈ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట్లో చేర్చుకున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శిలువలో మాట్లాడిన 3వ మాటను మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే,
యోహాను సువార్త 19వ అధ్యాయము 26 నుంచి 27 వరకు చదువుకున్నట్లయితే, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూసి ఇదిగో నీ తల్లి అని అతనికి అప్పగించను. చిన్న ప్రార్థన చేసుకొని మనం స్టార్ట్ చేస్తాం. దేవాస్తోత్రములైన మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాము. గొప్ప దేవుడు, అద్భుతకరుడు అయ్యా, మా కొరకు నీ సిలువలో మా పాపములు నిమిత్తము తండ్రి నువ్వు బలి అయిన దేవుడు తండ్రి. ఈ దినమున ప్రభా నువ్వు పలికిన మాటలను ప్రభా మేము ధ్యానిస్తుండగా తండ్రి మా హృదయాలను జ్ఞాపకం చేసుకోమని ప్రతిలాడుకుంటున్నాము. మా హృదయాన్ని తెచ్చి మమ్మల్ని మేము సరి చేసుకొని నీ వాక్యంలో ఇంకా ప్రభా ఎదుగటానికి మాకు కావాల్సిన కృపను దయచేయమని, మమ్మల్ని నాయన నీ రెక్కల చాటు మమ్మల్ని అందరినీ నువ్వు భద్రపరచుకోమని రేడియో రక్షకుడైన జరిగిన వేసినాము అడ్డుపెట్టుకుంటున్నాము తండ్రి. మనం ఇక్కడ గమనించినట్లయితే సిలువలో మాట్లాడిన 3వ మాటను మనం గమనించినట్లయితే ఇది అన్నిటికంటే ఒక ప్రత్యేకమైన మాటగా మనం గమనించవచ్చు. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు ఉదయం 9 గంటల నుంచి 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు పలికిన మాటలలో ఇది 3వ మాట. దేవుని చేయి విడవక ముందు దేవుడు పలికిన మాటగా మనం గమనించినప్పుడు ఈ మాట ఒక ప్రత్యేకమైన మాట, అన్నిటికంటే ఒక డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఒక ఏంటంటే మన జీవితంలో ఒక ప్రాక్టికాలిటీ అంటారు కదా, ఏ విధంగా మనం జీవించాలి అనేది ఈ లోకంలో మనం జీవించేది మనం ఇక్కడ మనకి జ్ఞాపకం చేస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా తను ఈ లోకంలో జీవించినప్పుడు ఏ విధంగా తన బాధ్యతను నెరవేర్చాడో, తను ఏ విధంగా ఈ లోకంలో మాదిరికరంగా ఉన్నాడో అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు కుటుంబ వ్యవస్థకు కర్త యేసయ్య అని మనకు రాయబడి ఉంటుంది. కుటుంబంలో ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా కుటుంబంలో ఉండాలి, ఏ విధంగా అనుగ్రహింపబడాలని యేసయ్య మనకు అన్ని విషయాలను నేర్పించున్నాడన్నమాట. మనం ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు బాల్యము నుండి 30 సంవత్సరముల వరకు తల్లిదండ్రుల దగ్గర ఉన్నట్లు మనం గమనిస్తాము. బైబిల్లో మనం చూసినట్లయితే లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనంలో చూసినప్పుడు యేసు జ్ఞానమందును వయస్సు దేవుని దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెనని వ్రాయబడి ఉన్నది. అంటే ఈ వాక్యాన్ని మనం గమనించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యొక్క తల్లిదండ్రుల యొద్ద వారి యొక్క పెంపకంలో యేసుక్రీస్తు వారు పెరిగినట్టు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అన్నమాట. వారు చిన్ననాటి నుంచి మనం ఏ విధంగా అయితే మన తల్లిదండ్రుల బోధనలో మనం ఏ విధంగా పెరుగుతున్నామో అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా తన తల్లి యొక్క బోధనలో పెరుగుతున్నట్టు మనము ఈ వాక్యం మనకు తెలియపరుచున్నది. మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు 18వ సంవత్సరం నుంచి 30వ సంవత్సరం వరకు ఆయన ఏ విధంగా ఒక కుమారునిగా తన యొక్క రెస్పాన్సిబిలిటీస్ని, ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారు మందిరంలో ఆయన యాజకులతో కూర్చొని మాట్లాడినప్పుడు కుటుంబంతో మరియా తన సహోదరులు వచ్చినట్టు మనం చూస్తామన్నమాట. అక్కడ తన తండ్రిని మనం చూడం. ఒకవేళ ఆ 18వ ఏట తర్వాత తన తండ్రి ఉండకపోవచ్చు, లేదా మరణించి ఉండొచ్చేమో, నాకైతే తెలియదు. కానీ అంటే నాకు అర్థమైన పరిస్థితి, నేను చదివినప్పుడు నాకు అర్థమైన స్థితి చెప్తున్నాను. తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒకవేళ తన తండ్రి యేసేపు లేనప్పుడు ఒకవేళ పెద్ద కుమారుడిగా తన కుటుంబ బాధ్యతలను తల్లిదండ్రులకి తన సహోదరులకి సహకారిగా తను 30వ ఏట వరకు వారితో ఉండి వారికి సహకరించి వారితో పాటు జీవించి ఉండొచ్చని నేను అనుకుంటున్నామన్నమాట. అయితే ఉండవచ్చునేమో, ఎందుకంటే తను 30వ ఏట తను కంప్లీట్ పరిచర్యలోకి వచ్చినట్టు మనం గమనించవచ్చు అనమాట. పెద్ద కుమారుడిగా తను ఏ విధంగా తన కుటుంబంలో ఏ విధంగా ఉన్నాడో, ఏ విధంగా సహకారిగా ఉన్నాడో మన జీవితానికి ఇదొక మనల్ని దేవుడు జ్ఞాపకం చేస్తున్నట్లు మనకి తెలియపరుస్తున్నారు అనమాట. అదేవిధంగా ఆ తర్వాత పరిచర్యలోకి వచ్చిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తు వారు తన తల్లి ఒక కానా విందులోకి వెళ్తారన్నమాట. ఫస్ట్ మిరాకిల్గా మనం చూస్తామన్నమాట. ఈ ఫస్ట్ మిరాకిల్ మొదటిగా తన తల్లి ముందే జరుగుతుంది అనమాట. ఏంటంటే అక్కడ మనందరికీ తెలుసు కానా విందులో ద్రాక్షారసం అయిపోతుంది అనమాట. ద్రాక్షారసం అయిపోయినప్పుడు తన తల్లి తన కుమారుని దగ్గరికి వచ్చి ద్రాక్షారసం అయిపోయిందని చెప్తుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ద్రాక్షారసం అయిపోయిందని తల్లి కుమారునికి వచ్చి ఎందుకు చెప్పిందో మీరు ఎప్పుడైనా ఆలోచించారో లేదో నాకు తెలియదు. కానీ నేను చాలాసార్లు ఆలోచించాను. ఏంటంటే తన దైవ కుమారుడని తన తల్లికి తెలుసు. తన తల్లికి తన తండ్రికి
యేసు ప్రభు వారికి తెలుసు తను మిరకల్స్ చేయగలడని. కానీ తన తల్లిగా తన యొక్క బోధనలో పెరిగి ఉన్నాడు కాబట్టి తన తల్లి చెప్తే ఒకవేళ అక్కడున్న పరిస్థితి అంటే ఎంత ఆ భయంకరమైన పరిస్థితి ఒకవేళ ఏర్పడినేమో, ఏమైనా డిస్టర్బెన్స్ అవుతుందేమో అని తన తల్లి తన కుమారుడికి చెప్తుంది అనమాట. ద్రాక్షారసం అయిపోయిందని చెప్పినప్పుడు అప్పుడు కుమారుడు ఏం చేస్తాడు, నా సమయం ఇంకా రాలేదని చెప్తాడు. కానీ అక్కడ వదిలేయలేదు ప్రభువైన యేసుక్రీస్తు వారు. నా సమయము ఇంకా రాలేదు అన్నాడు కానీ అక్కడ వదిలేయలేదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే తన తల్లి మాటకు లోబడి అక్కడ తన కార్యం జరిగిస్తాడనమాట. ఫస్ట్ మిరాకిల్గా మనము తన తల్లి మాట ద్వారా జరగబడినట్లు మనం గమనించవచ్చు. మరి ముఖ్యంగా మనం గమనించినట్లయితే ఆ పరిచర్య మొదటి దినాల్లోనూ అదేవిధంగా ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువ వేయబడిన చివరి దినాల్లో మాత్రమే మరియ కనబడుతుంది అనమాట. ఆమె యొక్క ప్రత్యేకత ఆమె అక్కడ కనపరుచుకుంది. స్పెషల్ ఒక పర్టికులర్ ప్లేస్లోనే ఆమె యొక్క ప్రత్యేకతను మనం చూడగలుగుతాం. మరి ముఖ్యంగా మనం ఈ శారీరకంగా మనం చూసినట్లయితే మనం బేబీ ఒకప్పుడు పుట్టినప్పుడు ఏం ఫస్ట్ మాట కోసం మనం ఎదురు చూస్తాం. అమ్మ అంటాడు, ఆ అనగానే అమ్మ అని మనమే అనేస్తాము, నా అనగానే నాన్న అని మనమే అనేస్తాము. ఎందుకంటే వాళ్ళ మాట కోసం మనం వాళ్ళ మాటని మనమే ముందుగా అట్లా మాట్లాడతామన్నమాట. అదే చనిపోయే ముందు జ్ఞాపకం చేసుకున్నట్టయితే ఏంటి నాకేమన్నా చెప్పాడా, ఒకవేళ ప్రతి ఒక్కరు ఏంటి చివరి మాట ఏంటి అని మనము ఇప్పుడు మొన్న ఫర్ ఎగ్జాంపుల్ ఈయననే చూస్తాము. ఎవరైనా ఇప్పుడు ప్రవీణ్ పగడాల అనుకోండి, ఏం చెప్పాడు ఏంటి ఎన్నో వర్డ్స్ వచ్చినాయి. అట్లనే చివరి మాట ఏంటి అనేది చివరి మాటకి మొదటి మాటకి ఒక ప్రత్యేకత ఉంటుంది అనమాట. అదే ఇక్కడ మరియమ్మ కూడా యేసుక్రీస్తు తల్లి మొదటి పరిచర్య మొదటి దినాల్లో అండ్ చివరి సమయాల్లో కూడా ఆమె యొక్క ప్రత్యేకతను ఆమె కనపరుచుకున్నట్లు మన బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది అనమాట. మరి ముఖ్యంగా ఈ మిడిల్ టైంలో మనం చూసినట్లయితే ఆయనతో పాటు 12 మంది శిష్యులు అదేవిధంగా అనేక మంది స్త్రీలు తనను వెంబడించినట్లు మనం చూస్తాము. కానీ సిలువ వేయబడినప్పుడు ఆ 12 మంది శిష్యులు ఆయన కొట్టబడినప్పుడు, ఆయన బాధలతో ఉన్నప్పుడు, ఆయన వేదనతో ఉన్నప్పుడు వారందరూ తప్పించుకొని పోతారు. కానీ 12 మంది శిష్యులు ఒక్క శిష్యుడు మాత్రమే అక్కడ ఉంటాడనమాట. అదేవిధంగా స్త్రీలను గమనించినప్పుడు మనము లూకాసు వార్త 8వ అధ్యాయము 2-3 చదివినప్పుడు 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు యొక్క గృహ నిర్వాహకుడగు కూజా భార్యగు యోహన్నయు, సూసన్నయు ఆయనతో కూడా ఉండిరి. వీరును ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయించు వచ్చింది. ఇక్కడ మనం గమనించినప్పుడు కొంతమంది స్త్రీలు అక్కడ 7 దయ్యములు పట్టిన స్త్రీ మగ్దలేని మరియ అండ్ సూసన్న, చాలామంది ఇక్కడ కొంతమంది మనము చూస్తాం మగ్దలేని మరియా అని మనం చాలామంది స్త్రీలను చూస్తాం. వీళ్ళందరూ ఆయన్ని వెంబడించినట్లు మనం చూస్తామన్నమాట. ఆయన సువార్త ఆయన ఎప్పుడైతే ఈ లోకంలో పరిచర్య చేశాడో ఆయన యేసు ప్రభుతో పాటు వాళ్ళు ఈ లోకంలో ఆయన్ని వెంబడించినట్లు మనం చూస్తాము. వారికి ఉన్న దాంట్లో పరిచర్య చేస్తూ వారిని వెంబడించినట్లు చూస్తాము. అంతేకాదు మనం ఈ సిలువ దగ్గరికి వచ్చినట్లయితే ఈ సిలువ దగ్గర కూడా ఆ స్త్రీలు మనకు కనబడతారు. కొంతమంది స్త్రీలు శిష్యులందరూ ఎన్నో ఆశ్చర్యకార్యాలు చూశారు, యేసు ప్రభు చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు చూశారు, మిరకిల్స్ చూశారు. అయినప్పటికీ వీళ్ళందరూ ఈ చివరి దినాల్లో ఆయన శ్రమ కలిగినప్పుడు వీళ్ళందరూ పారిపోయినప్పటికీ కొంతమంది స్త్రీలు ఇక్కడే ఉండి ఆయన సమాధి చేసే వరకు, ఆయన సమాధిలో పెట్టే వరకు వారు అక్కడుండి ఆయన వెన్ను తట్టే చనిపోయినప్పటికీ కూడా ఆయనతో పాటే ఉన్నట్లు మనం గమనించవచ్చు. అందుకే స్త్రీని ఏమంటారు, బలహీనమైన ఘట్టం అంటారు. ఒకవేళ శరీరానుసారంగా బలహీనమైనదే కావచ్చు, కానీ ఆమె తలుచుకుంటే చేయలేనిది ఏదీ లేదని నేను చెప్పగలను. ఎందుకంటే తనలో విశ్వాసం, అలాంటి విశ్వాసము రావాలి, కానీ తనలో వచ్చినప్పుడు దాన్ని సాధించే వరకు తను వదిలిపెట్టదనమాట. అట్లా ఇక్కడ కూడా వారు చివరికి మొదటిగా మళ్ళీ కనపడినది కూడా 3వ దినం లేచాక స్త్రీకి మాత్రమే కనిపించారు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఎంత ధన్యత కదా, తల్లిగా ఆమె స్త్రీలుగా ఎంత అదృష్టవంతులు అని నేను అనుకుంటాను. అయితే మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు
శిలువ వేసినప్పుడు తన వెనువెంట ఉన్న స్త్రీలను మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే లూకాసు వార్త 19వ అధ్యాయము 23-24 ఒకసారి చదివినట్టయితే లూకాసు వార్త 19. ఎందుకు నా సొమ్ము సహకారుల యొద్ద ఉంచలేదు? అట్లా చేసి ఉండిన 23-24 సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములు చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగీ గుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చునో అని దానికోసం చీట్లు వేయమని ఒకరితో ఒకరు చెప్పుకొని. ఇక్కడ మనం గమనించినట్లయితే వారు యూదుల ఆచారం ప్రకారము యూదులు 5 వస్త్రాలు ధరిస్తారు. ఒకటి తలపాగా, బెల్ట్, పై వస్త్రము, చెప్పులు అండ్ లోపల వస్త్రము ధరిస్తారన్నమాట. ధరించినప్పుడు ఏమవుతుందంటే పైన 4 వస్త్రములు పైన 4 పంచుకున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన గాయాలతో ఎంతో అలసిపోయి ఆయన ఎంత దుఃఖంలో ఉండినప్పుడు పైనుంచి చూసినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు కిందికి చూసినప్పుడు ఆ 4 వస్త్రములు నలుగురు సైనికులు పంచుకుంటారన్నమాట. 4 సైనికులు పంచుకున్నప్పుడు తనకేమీ బాధ అనిపించలేదు. కానీ తను పరిచర్యలోకి మొదటి దినంలో వచ్చినప్పుడు తన తల్లి ప్రేమతో ఇష్టంగా కొనిచ్చిన ఒక లోపల అంగి ఉంటుంది అన్నమాట, లోపల వస్త్రం. ఆ వస్త్రాన్ని వాళ్ళు చీట్లు వేసుకున్నప్పుడు తను ఎంత అంటే చాలా కుమిలిపోతాడు ప్రభువైన యేసుక్రీస్తు. దాన్ని ఇష్టంగా తన తల్లి తనకి ఇష్టంగా ఇచ్చిన వస్త్రంగా మనం ఆడ గమనించవచ్చు అనమాట. అదేవిధంగా మనము దాన్ని ఎంతో ఇష్టంగా తన తల్లి తనకిచ్చిన వస్త్రంగా మనం అక్కడ గమనిస్తాము. తన తల్లి యూదుల ఆచారం ప్రకారం ప్రతి ఒక్కరు ఇస్తారు. మనం యోసేపును ఆదికాండంలో కూడా మనం చూసినప్పుడు యాకోబు యోసేపునికి ఒక వస్త్రాన్ని ప్రేమించి ఇచ్చినట్లు మనం చూస్తామన్నమాట. అక్కడ యోసేపుకి ఇచ్చిన వస్త్రాన్ని మనం గమనించినట్లయితే తన అన్నదమ్ములే తన వస్త్రాన్ని తీసేసినట్టు మనం గమనిస్తాం. తీసివేసి తన తండ్రికి ఇచ్చినట్టు మనం గమనిస్తాం. ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారిని మనం గమనించినప్పుడు ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు వారి వస్త్రాన్ని తీసేసింది ఎవరు? సైనికులు. ఇక్కడ తన వస్త్రాన్ని సైనికులు మనం తీసేసినట్లు మనం గమనిస్తాము. ఇక్కడ వస్త్రానికి చాలా ప్రాముఖ్యతను ఇస్తారన్నమాట. ఎంతో ప్రేమతో తన తల్లి కుట్టి ఇచ్చినటువంటి వస్త్రంగా మనం చూస్తాము. దీని కొరకు దీనిని చించితే ఆ వస్త్రంని చించినప్పుడు అది ఎందుకు పనికిరాదనమాట, ఎవరికి ఉపయోగకరంగా ఉండదని దాని కొరకు చీట్లు వేసుకున్నట్లు మనం చూస్తాం. అదేవిధంగా యోహాను సువార్త 14వ అధ్యాయం 25, 26, 27 చదివినప్పుడు యోహాను సువార్త 19వ అధ్యాయము 25, 14, 23, 24 చదివి. యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గైకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసం చేతుము. నన్ను ప్రేమింపని వాడు నా మాటలు గైకొనడు. మీరు వినుచున్న మాట నా మాట కాదు, నన్ను పంపిన తండ్రిదే. యోహాను సువార్త 19వ అధ్యాయం 23, 24 సైనికులు యేసును సిలువ వేసిన తర్వాత ఆయన వస్త్రమును తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగము వచ్చినట్లు వాటిని 4 భాగములుగా చేసి ఆయన అంగీని కూడా తీసుకొని ఆ అంగి కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక వారు దానిని చింపక అది ఎవరికి వచ్చినో అది దానికోసము చీట్లు వేయుదామని ఒకరితో ఒకడు చెప్పుకొని. అదే వచనము కూడా మనం ఇక్కడ కూడా మనం గమనించవచ్చు అనమాట. శిలువ ముందు వారు ఆ యొక్క వస్త్రముని చించకుండా వారు ఏ విధంగా, ఇది వాక్యపు నెరవేర్పు. ఇప్పుడు దేవుడి వాక్య లేఖనపు నెరవేర్పుగా మనము ఇక్కడ గమనించవచ్చు అనమాట. అదేవిధంగా యోహాను సువార్త 25వ వచనాన్ని మనం గమనించినప్పుడు 25, 26, 27 మనం గమనించినప్పుడు
సరే ఓకే. యేసు ప్రభు వారు 40వ రోజున మనం ఇక్కడ గమనించినట్లయితే యేసు ప్రభు వారు 40వ రోజున యూదులు జన్మించినప్పుడు వారి పిల్లలను తీసుకుపోయి యెరూషలేముకి తీసుకుపోయి ఒక గొర్రె పిల్లను వధిస్తారనమాట. అదేవిధంగా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి తల్లి కూడా తన యెరూషలేముకి తీసుకుపోయి గొర్రె పిల్లను వధించినప్పుడు సిమియోను ఒక తనకొచ్చిన దర్శనమును తెలియపరుస్తాడు అనమాట. ఏమనంటే నీ హృదయంలోనికి ఖడ్గము దిగుతుంది అని. అదే ఆ ఖడ్గం అనేది ఇక్కడ లేఖనపు నెరవేర్పుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వచనంలో చూసినప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయం 3వ వచనము, అందరూ ఆ సంఖ్యలో రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళి యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు కనుక తనకు భారీగా ప్రదానము చేయబడి గర్భవతి అయిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము 2:35 మరియు నీ హృదయములోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పారు. ఒక ఖడ్గము దూసుకుపోవునని ఆయన తల్లితో చెప్తారు. ఈ యొక్క ఖడ్గము అనేది ఏంది? ఆయన యొక్క శ్రమల కాలము, ఆయన సిలువలో వేలాడినప్పుడు ఆమె యొక్క వేదనకు గుర్తుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మనం థియలాజికల్గా అంటారు కదా, థియలాజికల్గా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు అబ్రహాము పక్కటెముకలో పుట్టిందంటారు కదా, దేవుడు తీసింది కదా. ఈ పక్కటెముకకి తీసినప్పుడు ఆదామును అవ్వను తీసినప్పుడు అవ్వ ఏమంటారు? జీవము కలిగిన ప్రతి దానికి తల్లిగా అక్కడ ఏర్పరచబడింది అనమాట. కానీ ఇక్కడ మనము ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి పక్కటెముకల ప్రక్కన పొడిచినప్పుడు ఆయన చివరి రక్తపు బొట్టు వరకు ఆయన పొడిచినప్పుడు ఆయన అక్కడ ఏమని వ్రాయబడి ఉంటుందంటే జీవం కలిగిన సంఘము, ఆయన మరణించిన తర్వాత జీవము కలిగిన సంఘం అక్కడి నుంచి వచ్చిందని ప్రతి ఒక్కరు చెప్తారనమాట. ఇక్కడ తల్లిగా తినే ఒక గొప్పదనం ఏంటంటే అక్కడ ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి అక్కడ జీవము గల తల్లిగా, జీవము కలిగిన వాటన్నిటికీ తల్లిగా ఆమెను ఏర్పరిచారు. ఇక్కడేమో సంఘమునకు, ఈ సజీవమైన సంఘమును ఏర్పరిచినట్లు మనం గమనించవచ్చు అనమాట. కుమారునిగా తల్లి బాధ్యతను మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో వేలాడినప్పుడు తను ఎంత వేదన అనుభవించాడు అనమాట. తను కొట్టబడ్డాడు, సిలువలో 3 గంటల వరకు తను వెయిట్ చేశాడు. తన పరిస్థితి ఏంటో మనకు కూడా తెలుసు. ఇందాక నరేష్ కూడా చెప్పున్నాడు మన దాహం అవుతుందని. అవును, ఆ దాహమని మనం అనుకుంటాము, కానీ ఆ పరిస్థితి అంటే ఎంత భయంకరమైన పరిస్థితి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అనుభవించారో మనం చూసినప్పటికీ, అయినప్పటికీ తన తల్లిని ఇందాక అవన్నీ వస్త్రములు పంచుకున్నప్పుడు తన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చూసి తన బాధతో వేదనతో చూసినప్పుడు తన తల్లి తనకు ఎదురుగా అనిపిస్తుంది అనమాట. ఎదురుగా కనిపించినప్పుడు తన తల్లిని చూసినప్పుడు తన తల్లి యొక్క బాధ్యత, తాను ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ లోకానికి వచ్చింది ఏంటి? తన తండ్రి యొక్క పర్పస్ని నెరవేర్చడానికి వచ్చాడు. అయినప్పటికీ తన తండ్రి పర్పస్ని నెరవేర్చడానికి వచ్చినప్పటికీ తన తల్లి యొక్క బాధ్యతను ఇక్కడ కూడా తను మర్చిపోలేదు. మనమైతే చేతులు దుడుచుకొని ఇప్పుడు అయిపోయిందిలే, మనమైతే అంత ఫీల్ అయిదామేమో, నేను దేవుని పని కోసం వచ్చినా, దేవుని పని చేసినా, నేను వెళ్ళిపోతున్నా, నాకు సంబంధం లేదు అన్నట్టు అనుకుంటామేమో. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇక్కడ అట్లా తుడుచుకొని వెళ్ళిపోలేదు. తన తల్లిని బాధ్యతతో తను ప్రేమించిన తన శిష్యునికి అప్పగించాడనమాట. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ అప్పగించాడు. అమ్మ, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పి తన శిష్యునికి ఇదిగో నీ తల్లి అని ఆ టైంలో కూడా అంత బాధలో, అంత వేదనలో కూడా, అంత చివరి దినాల్లో, చివరి క్షణాల్లో కూడా తన యొక్క బాధ్యతని, ఈ లోక సంబంధమైన బాధ్యతను తను మర్చిపోలేదు. ఎందుకంటే మనకు కూడా మనము గమనించినప్పుడు మనకు కూడా కొన్ని బాధ్యతలు ఉంటాయి. ఇక్కడ మనమందరం ఒకటి గమనించాల్సింది ఏంటంటే, మనకి ఉద్యోగాలు ఉండి మనం ఈ కంట్రీకి వచ్చినాము అంటే మన కుటుంబము, మన పరిస్థితులు అన్నీ ఉన్నాయి. కానీ ఎట్లా అంటే మన జాబ్ అంటే జాబే ఆలోచిస్తాం, జాబ్లోనే జాబ్ అని. కానీ జాబ్ చేసే టైంలో జాబ్ కోసం ఆలోచించాలి, ఫ్యామిలీ చేసే టైంలో ఫ్యామిలీ కొరకు ఆలోచించాలి. అయితే కానీ ఇక్కడ ఏంటంటే దేవుడు ఇక్కడ మనకి నేర్పించింది ఏంటంటే ఓకే, ఏ సమయంలో అదే చేయాలి, కానీ అన్నిటినీ మనము ఈక్వల్గా
అన్నిటినీ ఈక్వల్గా మెయింటైన్ చేయటమే దేవుడు మనకి ఇక్కడ నేర్పించిన విధానం అనమాట. ఏంటంటే మనం మన తల్లిదండ్రుల్ని ఏ విధంగా ప్రేమించాలి, మన కుటుంబాన్ని, మన సమాజాన్ని, మన సంఘాన్ని అట్లా ఏ విధంగా మనము ప్రేమిస్తున్నామనేది దేవుడు మనకి ఇక్కడ తెలియపరుస్తున్నాడు అనమాట. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక అద్భుతంగా ఒక మాదిరిని మనకి ఇక్కడ కనపరిచాడు అనమాట. తన తల్లి యొక్క బాధ్యతని, తన యొక్క తండ్రి యొక్క మన తండ్రి పంపించిన తండ్రి యొక్క బాధ్యతను అన్నింటినీ తను ఈక్వల్గా చేసినట్లు మనం గమనించవచ్చు అనమాట. ఇక్కడ మన పరిస్థితులు, మన తల్లిదండ్రులు మన ఇండియాలో ఉన్నారు, మనం ఇక్కడ ఉన్నాం. కానీ మనము ప్రతిదినము, నాకు తెలియదు ఎంతమంది మాట్లాడతారో తల్లిదండ్రులతో, ప్రతిదినము ఒక్కసారైనా వాళ్ళకి మన డబ్బు అవసరం లేదు, వాళ్ళ దగ్గర మస్తున్నాయి డబ్బులు, కానీ మన డబ్బు అవసరం లేదు. కానీ వాళ్ళ దగ్గర సహాయపడాల్సిన అవసరం వచ్చినప్పుడు మనం సహాయపడాలి కాదా? నేను వాళ్ళతో ఎంతసేపు మనం ప్రేమగా మాట్లాడుతున్నాము, వాళ్ళకి ఎంత ధైర్యం మనం ఇవ్వగలుగుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైనది. మన తోటి వారితో మనం ఎంతవరకు ఉండగలుగుతున్నాము, మన సంఘంలో మనం ఎంత బాధ్యత కలిగి ఉంటున్నాము, అటువంటి బాధ్యతలను మన సమాజంలో ఎటువంటి బాధ్యతని కలిగి ఉంటున్నాం అనేది బాధ్యతల్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నేను ప్రతి ఒక్కరూ మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క బాధ్యతలను మనం నెరవేరుస్తున్నామా లేదా, మన దేవుడు మనకి చెప్పిన మన దేవుని వాక్య లేఖనానుసారం మనం జీవిస్తున్నామా లేదా అని మనలో మనం పరిశీలించుకొని దేవుని చిత్తానుసారంగా జీవించలాగన ఇచ్చిన వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈరోజు మేమందరం కూడి మిమ్మల్ని శుద్ధించడానికి ప్రశాంతి ఇచ్చిన ఈ సమయంలో యొక్క మూడవ మాట ఇచ్చినాము. అక్క అందరూ అనుసరించి గొప్ప బాధ్యత నేర్చుకుంటారు. ఈ లోకానికి వచ్చి మీ యొక్క బాధ్యతను ఎలా నెరవేర్చారు, అలాగే మేము కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు మీ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి మాకు మీ యొక్క కృపను దయచేయండి తండ్రి. అయితే మీ చేయవరకు మీ యొక్క రక్తాన్ని కాచి మాకు పాపక్షమకు మీరు శివలకు బలిదానమైన దాన్ని బట్టి మీరు ఎంత బాధను అనుభవించారో దాన్ని బట్టి నీకు అర్థమవుతుంది. అలాగే తండ్రి మేము కూడా మీ యొక్క భయభక్తుల్లో నడిచినట్లు మీ యొక్క గొప్ప కార్యం మాకు దయచేయండి. ఇంత నచ్చింది కూడా ప్రవర్తన చేయించుకోలేదు తీసుకుపెట్టి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి.